శ్రీ గురుభ్యో నమ. శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోదులూరు వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ. దాచేపల్లి హయగ్రీవాచార్యులు సిద్ధాంతి గారు. అబద్ధము ఆడటం వలన ఈ యొక్క జీవుడికి కలిగేటటువంటి నష్టం. అబద్ధము ఎప్పుడైతే బద్ధము అంటే కట్టుబడి ఉండటం, అబద్ధం అంటే కట్టుబాటు లేనటువంటి జీవితం, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటిదే అబద్ధం. ఈ ధర్మానికి అనుసంధానమైనటువంటిది ప్రకృతి శక్తులు, ప్రకృతిలో ఉండేటటువంటి నియమాలు. ఆ నియమాలని జీవుడు తప్పినప్పుడు ఈశ్వరం మనం మాట్లాడే ఈ స్వరంతోనే మనం అబద్ధం అనేటటువంటిది ఆడటం జరుగుతుంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే జీవుడు సాక్షి అయి ఉన్న ఈ జీవుడికి సంబంధించి అంతర్భాగంలో ఉన్నటువంటి నిజస్వభావాన్ని తనలో దాచుకొని బయటకు ఆ యొక్క అబద్ధాన్ని చెప్పడం అనేటువంటిది జరుగుతుందో, అప్పుడు బ్రహ్మ సాక్షి సంభూతమైనటువంటి స్వాధిష్టాన చక్రానికి బ్రహ్మ అధిపతి బొడ్డు దగ్గర ఆ యొక్క బుద్ధికి ఆధారభూతమైనటువంటి బ్రహ్మస్థానము పూర్తిగా ఈ జీవుడికి వ్యతిరేకంగా మారుతుంది. అంటే బుద్ధి పూర్తిగా కూడా ఉండే కొద్ది క్రమక్రమంగా అతనిలో నిద్రావస్థలోకి వెళుతుంది. అదేవిధంగా ఈ జీవుల్లో ఉండేటటువంటి ప్రకృతి సహకరించేటటువంటి శక్తులు పూర్తిగా అతనికి వ్యతిరేకంగా మారుతాయి. అబద్ధం ఆడటం వలన ప్రకృతిలో నుండి రావాల్సినటువంటి లక్ష్మీ యోగం రాదు. అబద్ధం ఆడటం వలన జీవుడు పూర్తిగా కూడా సత్వ, రజో, తమో గుణాలకు మించిన శుద్ధ సత్వ గుణాన్ని ఎప్పటికీ పొందేటటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే జీవుల్లో ఉండేటటువంటి ఆ అబద్ధపు లక్షణాన్ని అతను చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నదో, అప్పుడు తాత్కాలికమైనటువంటి ఈ జీవుడు అనేక రకాలైనటువంటి మానసిక వ్యధను మునుముందు రోజుల్లో అనుభవించవలసి వస్తుంది. ఈ విధంగా అనుభవించడం వలన జీవుడు పూర్తిగా కూడా బుద్ధి మాయ స్వభావంలో వెళ్ళిపోయి మాయలోనే జీవుడు బ్రతకడం అనేటువంటిది జరుగుతుంది. ఒకదాని మీద ఒకటి ఈ జీవుడు అబద్ధమైనటువంటి ప్రలోభాలలోకి వెళ్ళిపోయి స్పష్టమైనటువంటి జీవిత గమనం లేనటువంటి పరిస్థితుల్లో గ్రహాలు వ్యతిరేకమైపోయి, అదేవిధంగా దైవశక్తిని కోల్పోయి, సాక్షి స్వరూపమైనటువంటి ఆత్మస్వభావాన్ని కోల్పోయి, కేవలం ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో జీవుడు వెళ్ళిపోవటం, భగవత్ సన్నిధానానికి వెళ్ళినప్పుడు భగవంతుడి నుంచి వెలువడేటటువంటి కాంతి స్వరూపం ఈ జీవుల్లో ఆజ్ఞాచక్ర స్వరూపమై ఈ యొక్క మణిపూరక చక్రంలో ఉన్నటువంటి హృదయ హృత్పీఠ కమలాంతర్భాగంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తికి అనుసంధానం కాక, ఏ గుడి గోపురాల చుట్టూ తిరిగినా, ఏ నవగ్రహాల చుట్టూ తిరిగినా వారికి ఉండేటటువంటి గ్రహ దోషాలు నివృత్తి కాక, అనేక మంత్ర సాధన పరమైనటువంటి విషయాలు కూడా ఇతనికి అనుకూల పడక, ఈ యొక్క ఒక్క అబద్ధ ప్రభావం వలన జీవుడు అనేక ధర్మ విరుద్ధమైనటువంటి ప్రవర్తనలతో మాయలో కొట్టుమిట్టాడి మరుజన్మకు కారణమయ్యి, అదే కారణం దరిద్రాన్ని, దుఃఖాన్ని అనుభవించటానికి కారణమవుతుందని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం అబద్ధాన్ని ప్రోత్సహిస్తామో, అబద్ధాన్ని మనము ఈ యొక్క ధర్మానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తామో, ఆ జీవుడు ప్రకృతికి శత్రువు అవుతాడు. ఆ జీవుడు ప్రకృతికి వ్యతిరేకమవుతాడు. ఆ జీవుడు పూర్తిగా దైవబలాన్ని కోల్పోతాడు, గ్రహబలాన్ని కోల్పోతాడు. ఎంతటి మహాపండితుడైనా, ఎంత గొప్ప గొప్ప మహర్షి అయినా, బ్రహ్మర్షులైనా ఆ జీవుణ్ణి పూర్తిగా దైవ సన్నిధానాన్ని తీసుకొని వచ్చినప్పటికీ, ఆ యొక్క దైవ సన్నిధానానికి తీసుకొచ్చినప్పటికీ దైవం యొక్క అనుగ్రహాన్ని పొందలేడు. మరి ఎప్పుడైతే ఈ జీవుడు పశ్చాత్తాప పడతాడో, ఎప్పుడైతే దైవం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలని జ్ఞాన భేదనం ఆ జ్ఞాన సాధనలో పయనిస్తారో, ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య సుముఖతను పొందాలని మనసులో కలుగుతుందో, అప్పుడు జీవుడు కర్మ విముక్తుడై సాక్షి స్వరూపుడై భగవత్ సన్నిధానాన్ని పొందగలిగేటటువంటి తత్వజ్ఞానాన్ని పొంది, అబద్ధానికి వ్యతిరేకంగా తానుకై తాను మార్చుకొని భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలనేటటువంటి జిజ్ఞాసతో
ఎప్పుడైతే ఈ జీవుడు సరి అయినటువంటి విమర్శన జ్ఞానంతో ప్రవర్తించి ఈ యొక్క బద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలోకి జీవుడు పయనిస్తాడో అప్పుడు తాను చేసినటువంటి కర్మలను నివృత్తి చేసుకొని అనేక దాన ధర్మాలు, అనేక ధర్మ ప్రణిపాదితమైనటువంటి శబ్దాలు వింటూ ఈ జీవుల్లో ఉండేటటువంటి గొప్ప ఉపాసనా శక్తి ప్రారబ్ధమై మనిషిలో ఉండేటటువంటి పవిత్రమైనటువంటి ఆలోచనలు కలుగజేసినప్పుడు మాత్రమే ఈ జీవుడికి ప్రాయశ్చిత్తం అవుతుంది. ఆ ప్రాయశ్చిత్త సమయం నుండి జీవుడు స్పష్టమైనటువంటి జీవిత ఆలోచన గమనంలో పయనించాలి. ఏనాడైనా ఎప్పుడైనా మళ్ళీ తన యొక్క నిజస్వభావాన్ని మరిచిపోయినా, మొదట ప్రవర్తించినట్లు ప్రవర్తించినా మరలా దైవ ప్రాతికూల్యాన్ని పొందినప్పటికీ ప్రయోజనం ఉండదు. ఇది సాక్షాత్తు ఆ యొక్క పరమాత్మ స్వరూపుడైనటువంటి ఈ జీవుడు తెలుసుకోవలసినటువంటి గొప్ప విశేషమని తెలియజేస్తూ దాచేపల్లి హయగ్రీవాచార్యులు సిద్ధాంతి వరేణ్యులు. ఓం నమః శివాయ.